బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక నిన్న మరోసారి వాయిదా పడింది. ఇదివరకు కొల్లాపూర్లో సభ నిర్వహించి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో చేరాలని అనుకున్నారు. కానీ ప్రియాంక గాంధీ షెడ్యూల్ బిజీగా ఉండడంతో తొలుత చేరిక కూడా వాయిదా పడింది. తాజాగా ఢిల్లీ వెళ్లిన కూడా ఏఐసీసీ అధినేత ఖర్గే బిజీగా ఉండడంతో మరోసారి చేరిక వాయిదా పడింది. ఇక ఆగస్టు 1న ఢిల్లీ పోయిన జూపల్లి నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది. అయితే రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల అపాయింట్మెంట్ నేపథ్యంలో ఖర్గే బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జూపల్లి చేరిక మరోసారి వాయిదా పడింది. అయితే అనివార్య కారణాలతో జూపల్లి చేరిక నిన్న జరగలేదు. తాజాగా నేడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు, కూచుకుల్ల రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిలతో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక త్వరలోనే బీజేపీ నుంచి కూడా చేరికలు ఉంటాయని చెప్పారు. ఇక రాజకీయ పునరీకరణలో భాగంగా రానున్న రోజుల్లో భారీగా చేరికలు ఉంటాయన్నారు. కొల్లాపూర్లో త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక నిన్న మరోసారి వాయిదా పడింది. ఇదివరకు కొల్లాపూర్లో సభ నిర్వహించి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ సమక్షంలో చేరాలని అనుకున్నారు. కానీ ప్రియాంక గాంధీ షెడ్యూల్ బిజీగా ఉండడంతో తొలుత చేరిక కూడా వాయిదా పడింది. తాజాగా ఢిల్లీ వెళ్లినా కూడా ఏఐసీసీ అధినేత ఖర్గే బిజీగా ఉండడంతో మరోసారి చేరిక వాయిదా పడింది. అయితే ఆగస్టు 1న ఢిల్లీ పోయిన జూపల్లి నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది. అయితే రాష్ట్రపతితో ప్రతిపక్ష నేతల అపాయింట్మెంట్ నేపథ్యంలో ఖర్గే బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే జూపల్లి చేరిక మరోసారి వాయిదా పడింది. అయితే అనివార్య కారణాలతో జూపల్లి చేరిక నిన్న జరగలేదు. తాజాగా నేడు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావు, కూచుల రాజేష్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిలతో పాటు మరికొంతమంది నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇక త్వరలోనే బీజేపీ నుంచి కూడా చేరికలు ఉంటాయని చెప్పారు. ఇక రాజకీయ పునరీకరణలో భాగంగా రానున్న రోజుల్లో భారీగా చేరికలు ఉంటాయన్నారు. కొల్లాపూర్లో త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు.